ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు, జార్ఖండ్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే విజృంభిస్తారో వాళ్ళని ఏదో పక్క కేసులో పెట్టి ఇరికించి ఖరాస్ చేయడానికి ప్రయత్నం. ఒక డైరెక్షన్ ఉంది ఎప్పుడు అనేది వాళ్ళ లక్ష్మణ్ దాటి సోషల్ మీడియాలో వచ్చేటువంటి అంశం పైన కంట్రోల్ చేయడానికి వస్తున్నారు. అసలు వాస్తవం చెప్పాలంటే అమిత్ షా ఉపన్యాసం విన్నా, మోడీ ఉపన్యాసం విన్నా అసలు ఈ కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏ రాజ్యాంగం అయితే సెక్యులర్ వ్యవస్థ ఉందో, ఏ ముస్లిమ్స్ని ఏదైనా టార్గెట్ చేయాలో ఆయన మాట్లాడుతున్నారు. ముస్లిం రిజర్వేషన్ చేస్తామని చెప్తున్నాడు. అర్థం ఏంటి అంటే ఒక్కొక్కసారి రిజర్వేషన్ మొత్తం తీసేసుకోవడం చేస్తుంది. ఆర్ఎస్ ఫిలాసఫీ కూడా ఈ 5 ఏళ్ళు సమానంగా లేవు కాబట్టి సమాజంలో అందరూ సమానంగా ఉండరు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన అక్కడ అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి పడుతున్నారు. ఇప్పుడు ముస్లింస్ చెప్తున్నారు రేపు వ్యాపారంలో రిజర్వేషన్ ఉండవు, ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి దానిపైన సర్కారు సోషల్ మీడియాలో వచ్చే మాట వాస్తవం. మేము కూడా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీన్ని మేము చెప్పేది ముందు నోటీసు రేవంత్ రెడ్డికి ఇచ్చారు కుదరు, మోడీకి వాళ్ళు నోటీసు, ప్రధానమంత్రి నోటీస్ ఇవ్వాలా, ఎలక్షన్ కమిషన్ హోమ్ మినిస్టర్కి ఇవ్వాలి. వాళ్ళే కదా రాజ్యాంగ సూత్రాత్మకంగా మాట్లాడుతున్నారు. లేకపోతే ఇండియా కూటమి గెలిస్తే ముస్లిమ్స్ హిందువులపై దాడి చేసి స్త్రీల యొక్క మంగళసూత్రాలు లాక్ వెళ్తారని చెప్పని చెప్తా ఉన్నాడు. అంటే హోమ్ మినిస్టర్ చెప్పాల్సిన మాట, ప్రైమ్ మినిస్టర్ చెప్పాల్సిన మాట. అయితే ఒక విధంగా చెప్పాలంటే దీన్ని మత విషయాన్ని రెచ్చగొడతా ఉన్నారు. అదే వాస్తవం అయితే ముస్లింస్ దుర్మార్గులు అయితే ఇప్పుడు 29 మంది 14 లక్షల కోట్ల రూపాయలు ఎక్కొట్టి విదేశాలకు వెళ్ళారు. అందులో మోడీ జాతీయ సంబంధించిన 7 మంది ఉన్నారు. మరి ఇంటి పేరు మొత్తం 29 మంది ఉన్నారు. ఆ 29 మంది భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి వెళ్ళిపోయినారు. వాళ్ళలో ఒక్క ముస్లిం ఉన్నాడా? ఒకే ఒక ముస్లిం ఉన్నాడు చెప్పండి. ముస్లిం టార్గెట్ చేసేప్పుడు అంతా నిజాయితీ ఉన్నారు కదా, మీ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, మీ ఇంటి పేరు ఉన్నారు కదా. అసలు ముస్లిమ్స్ ఒక విధమైనటువంటి శత్రువులను ప్రయత్నించే పద్ధతుల్లో మన రాజ్యాంగం మాట్లాడుతున్నారు. కాన్స్టిట్యూషన్ మంత్రిగా మాట్లాడిన వాళ్ళు దేశంలో లెక్క వాళ్ళని నోటీస్ ఇవ్వాలి. అదేవో మొన్న కర్ణాటక ఎన్నికలో జై బజరంగల్ అని చెప్పి ఓటు అయిపోయినాడు. ఇంకొకటి గ్యాస్ సిలిండర్ చూసి దాన్ని పెట్టి ఓటు ఇవ్వమని చెప్పారు. ఇప్పుడేమో ఇది స్వాగతం చేస్తున్నారు. ముందు ఇండియా కూడా పిలిస్తే దేశానికి ప్రభావం చేస్తారు. అసలు దేశానికి ప్రభావం ఎవరి నుంచి వస్తా ఉంది? ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మరి ఎన్ని కేసులు అయిపోయినా, ఎన్ని వేల కోట్ల రూపాయలు అయిపోయింది, ఎన్ని ఏళ్ళకి బెయిల్ పైన ఉన్నాడు, 10 ఏళ్ళకి బెయిల్ పైన ఉన్నాడా? అంటే మీకు మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి సపోర్ట్ ఆయన క్షేమంగా ఉంటాడు. అదేవిధంగా మీకంటే శిష్యులు చాలా మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక కక్షపూరితమైన వైఖరి, ప్రజాస్వామ్య వైఖరి కాకుండా ఫ్యాక్సిస్ట్ కక్షపూరిత వైఖరి ఎక్కడ ఉందో ఆ పద్ధతిలో మోడీ దిగజారి. బహుశా స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటిదాకా ఇంత దిగజారి ప్రధానమంత్రి లేడు. భవిష్యత్తులో వస్తాను నేను అనుకోను. పొరపాటున భవిష్యత్తులో పెట్టాలి ప్రధాని వస్తే ఈ దేశానికి ప్రజాస్వామ్యం ఉండదు. మన హిట్లర్ మాకు రావడం తప్ప ఇప్పుడు మార్గం లేదు తర్వాత. కానీ జనం ఒప్పుకోవడం లేదు. ఎందుకు నిజాన్ని అంటున్నాడు? బాగా తెలిసినటువంటి 2015 తర్వాత నాకు ఉత్తరాదిలో చాలా ఎక్కువ ఆశ వేసుకున్నారు. అయోధ్య రాముడు కాపాడాలనుకున్నారు. కానీ వాళ్ళ సీట్లన్నీ వచ్చేటువంటి అవకాశం చెప్పలేదు. ఎప్పుడైతే ఉత్తరాది పడిపోతున్నాడో కష్టాలు అనేది రాదు, ఓట్లు వెళ్ళాల్సిన సీట్లు రావు. అందువల్ల ఇప్పుడు దిగాలిపోయి రకరకాల పద్ధతులు సెంటిమెంట్ రెచ్చగొట్టి అరాచకాలు సృష్టించి మళ్ళీ ఏదో పదమే గెలవాలనేటువంటి దిగజాల పద్ధతుల్లో ప్రధానమంత్రి చేస్తా ఉన్నాడు. ఇది ఓటమి దిశగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోయేటువంటి అవకాశం ఉన్న తర్వాత అవుట్ ఆఫ్ డిస్ప్లేస్ నిరాశ నిస్పృహను చూసేటువంటి లోపల తప్పేటువంటి కార్యక్రమం.
ఆల్రెడీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కేసీఆర్ ఏమంటున్నారు టీఆర్ఎస్ నాయకులు, నాకు వాళ్ళకి 200 సీట్లు పైకి రావు, మోదీకి హామ్ గవర్నమెంట్ సెంటర్లో వస్తుంది, నా పైనే డిపెండ్ అయ్యేటువంటి గవర్నమెంట్ రావాలి, 12 సీట్లు వస్తాయి, 20 సీట్లు అదే 15 సీట్లు వస్తాయని చెప్పారు. అంటే అంత పెద్ద ఆవులు వేసేవాడికి 200 సీట్లు వస్తాయి, నీకే వస్తాయి, నీకు 0 వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ గ్యారెంటీ 0 వస్తుంది రాసి పెట్టుకోండి. కాబట్టి దురదృష్టం ఏంటంటే మనకి బీజేపీ గెలుతుంది, అది ప్రమాదం. అది ప్రమాదం కారణం కూడా టీఆర్ఎస్ కారణం. ఎందుకు మాట్లాడుతున్నారంటే గత ఎన్నికలు 2019 కదా, 2019 ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలకు పోయాడు కేసీఆర్. మోడీకి మాయమాటలు చెప్పి ముందస్తు ఎన్నికలకు పోయి వచ్చాడు. ముందస్తు ఎన్నికలకు పోకుండా జనరల్ ఎలక్షన్స్లో ఆయన ఉంటే గ్యారెంటీగా ఓడిపోయేవాడు. టీఆర్ఎస్ వచ్చేది కాదు. అప్పుడు అండర్స్టాండింగ్ తెలియదు వాడికి. అందుకే వాళ్ళకి 4 సీట్లు రావడానికి ఉపయోగపడింది. ఇప్పుడు చూసేయడానికి ఉపయోగపడాలని టీఆర్ఎస్ దయాదాక్షణ్యాల వల్ల తెలంగాణలో బీజేపీ కొన్ని ఓట్లు సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడతాం. మీరు పెట్టిన మాట్లాడతాము ఏంటంటే మీకు 0 వస్తుంది. అది ఎందుకు అనిపించింది? మేము మొట్టమొదటి ఇట్లా చెప్పాము, కేసీఆర్ అనుసరించేటువంటి అవినీతి అహంభావాలనే ఓడిపోతున్నారని చెప్పారు. అదే కరెక్టే. ఇప్పుడు ఏమైంది? ఎంతమంది వెళ్తున్నారు? ఐరోడికి ఆకులో పెట్టి క్యారెట్ కంచంలో పెట్టినట్టుగా నమ్మకంగా ఈ తెలంగాణ కోసం పోరాటాలు సాగించిన కమ్యూనిస్ట్ పార్టీని తొలగించాడు. 3 నెలలు పెట్టాలని మాకు తీసుకున్నాడు. ఇప్పుడు ఒకరు 3 నెలలు పోతా ఉన్నారు. లేటెస్ట్గా గుర్తాసనం కూడా అంటే ఎందుకు పోతున్నాడు? అవకాశాలు పైకి దోమలు ఇస్తున్నప్పుడు మీరు ఎవరైతే పాటిస్తారు? వాళ్ళు సరుకులు పడేస్తున్నారు. ఇది ఒక దివాణా కొన్ని ఫలితాలు చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఏంటి వల్ల బీజేపీకి కేసీఆర్ విపుతంగా స్పష్టంగా అర్థమవుతాం. దానివల్లనే మేమంతా కలిసి కూడా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రాలలో బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా అవగాహన వాళ్ళందరినీ కూడా ఓడించాలనేటువంటి ఆమె అభిప్రాయంతో మేము నిలబడ్డా ఎన్నికలు పోటీ చేస్తున్నాం. తెలంగాణ పోటీ చేయడం లేదు. భారతదేశం మొత్తంలో 30 పార్లమెంట్ చుట్టూ పోటీ చేస్తున్నాం. అందులో కేరళ నుంచి రాష్ట్రాలు ఉన్నాయి. మాకు ఉన్న చోట మంచి ఫలితాలు చేయడం అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో దేశంలో ఈ బీజేపీ వ్యతిరేకించి శక్తులతో రావాలని అనుకున్నాం. అందుకే మాకు పార్లమెంట్ సీట్లు బాగా మేము ఎక్స్పెక్ట్ చేసాం. తెలంగాణ కనీసం పార్లమెంట్ సీట్లు పోటీ చేద్దాం ట్రై చేసాం. కానీ కాంగ్రెస్ పార్టీ దానికి సమర్థంగా లేదు. సొంతంగా ఏదైతే చూపిస్తే మేము రాజకీయ వైరాగ్యం పుస్తకం లేవు. ఎందుకంటే ఎన్డీలో ఉందా మేము 1-2 పోటీ చేస్తాం అనుకో, మిగిలిన ఎవరు చేయాలి? మిగిలిన పంతలు వాళ్ళకే చేయాలి. మరి మిగిలిన పంతలు వాళ్ళకే చేసే బదులు ఈ ఇండియా కూడా పరస్పరం కావాలని భారతదేశంలో శక్తి వ్యవస్థ కాపాడుతున్న ఉద్దేశంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం ఉండినా పోటీ చేసే అవకాశం ఉండినా మేము పోటీ చేయకుండానే కాంగ్రెస్ కూటమికి మద్దతు పొందుతున్నాం. దానికోసం మా ప్రచారం సాగిస్తాం. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు చక్కగా జరుగుతాం. ఆడే అసెంబ్లీ పార్లమెంట్ ఉంటే కలిసి. కానీ ఎన్నికల ముందే ఒక దౌర్జన్యం స్టార్ట్ అయిపోయింది. అక్కడ పొంగనూరులో నిన్న రైతులు ఊరికి పోతే రాని కూడా ఆపడం, వాళ్ళ కార్లు ధ్వంసం చేయడం, ప్రచార వాహనాలు ధ్వంసం చేయడం, ఇది స్టార్ట్ అయిపోతుంది. మరి ఎన్నికలు జరగాలి కాబట్టి ఎన్నికలు అంత అవసరం. తక్షణం ఎన్నికల కమిషన్ జోక్యం ఉంచుకొని వాళ్ళే ప్రత్యక్షంగా ఆ పొంగనూరు ప్రాంతంలో ఎన్నికలు జరిపించే ప్రక్రియని ప్రారంభించమని కోరుతా ఉన్నాం. ఇంకో ప్రమాదం ఏంటంటే మన సూరత్లో ఏకగ్రీవంగా బీజేపీ వాళ్ళు పార్లమెంట్ తెలుసుకున్నారు. ఇప్పుడు నిన్న యూపీ మహారాష్ట్రలో వాళ్ళు కాంగ్రెస్ క్యాండిడేటు లాస్ట్ మినిట్లో డ్రాప్ చేసుకొని బీజేపీ జరిపాడు. కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు. ఎవరు అనుకోకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అలా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా ఇప్పుడు నడుస్తుంది ఎలక్షన్ జాగ్రత్తగా అయిపోయారు. అంటే ఎన్నికల్లో పోటీ చేసేయడానికి ధైర్యం లేకుండా ప్రత్యర్థుల్ని
మేనేజ్ చేసి గెలుచుకోవడం ప్రయత్నిస్తున్నారు. ఒక పార్లమెంట్లో 17 లక్షలు 18 లక్షలు 20 లక్షలు ఓట్లు ఉన్నాయండి. అలాంటి చోట అపోజిషన్ ఉండదా? ఎటైనా ఏమవుతాడు? చూడండి ఎక్కడ బీజేపీ ఎటవుతాడు? అంటే అందరూ ఎక్కడ సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా నిలబడుతున్నారు, పెట్టుకోలేదు, పార్టీ పెట్టుకోవాలి. అన్నప్రాసం రోజు అవకాశం పెడుతున్నారు. గవర్నమెంట్ నుంచి ఎన్నో అయింది, 3 నెలలు దాటింది. మరి 3 నెలలకు 6 నెలలకు గవర్నమెంట్ అందరూ ప్రభుత్వం చేసే కదా. ఏడు సార్ యూజ్ సార్ మాయపాతి మంత్రం కాదు కదా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్పోజ్ చేయడం లేదు, ఫైట్ చేయడం లేదు. నువ్వు పడిపోతున్నావు, నువ్వు అయిపోతున్నావు, గవర్నమెంట్ త్వరగా పడిపోతుంది అనే అర్థం ఏంటి? కేంద్రంలో బీజేపీ వస్తుంది, దాన్ని మేము పడుకుంటాం, మీరు పడగొట్టాలని చెప్పేసి పద్ధతి చేసుకొస్తున్నారు. ఎలక్టెడ్ గవర్నమెంట్ని ఏంటి చెప్తారా? ఒకప్పుడు కేరళలో ఒకే ఒక సీటు వేరే కాంగ్రెస్ గెలిచింది. లెఫ్టినెంట్ కాంగ్రెస్ ఫ్రెండ్స్లో యూడిఎఫ్లో ఒక్క సీటు వేరే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. లెఫ్ట్ ఎన్ని సీట్లు తెలుసా? ఈ 5 ఏళ్ళ వరకు మేము గవర్నమెంట్ డిఫెక్ట్ చేయం, గవర్నమెంట్ డిస్టర్బ్ చేయం, డిసిషన్ తీసుకున్నాం. ఒకే ఓట్లతో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. లెఫ్ట్ దాని వెళ్ళిపోలేదు. దట్స్ ద ప్రిన్సిపల్. కానీ మెజారిటీ కేసినా కూడా మేము దాన్ని అర్థం పడతాం అని చెప్పేసి అనే పద్ధతుల్లో ఈ గవర్నమెంట్ పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు రాజీనామా కోరుతుంది. టీఆర్ఎస్ నాయకు రాజేష్ రావును రేవంత్ రెడ్డి ఆగస్టు 15 డెడ్లైన్ పెడుతున్నారు, రాజీనామా చేస్తాను. ఈ రాజీనామా అంతా పక్కన ఎవరు రాజీనామా చేయడు. హరీష్ రావు రాజీనామా చేయడు, రేవంత్ రెడ్డి రాజీనామా చేయడు. ఊరికి అది వచ్చే సినిమాకి చూస్తారు. ఇట్లాంటి డాక్యుమెంట్స్ మనకు అక్కర్లేదు. తెలుసుకుంటే గట్టిగా ఫైట్ చేస్తే బాగా ఇష్టమైన ఫైట్ చేయాలి తప్ప ఈ పద్ధతుల్లో అనారోగ్యకరమైన పద్ధతుల్లో రాజకీయాల వాళ్ళ సంబంధం కాదు. ఈ రాజకీయ బయట లేదు. మరి కనిపిస్తాను ఉంది కదా, ఎన్నికల ముందు కాళేశ్వరం కళ్ళు తెప్పించింది. తర్వాత ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం కనిపించింది. మొత్తం వ్యతిరేకమైన కాదు. టీఆర్ఎస్ వైఫల్యాల వల్ల నష్టం తప్ప కూడా కాదు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మేము మర్చిపోయాము నోటీస్. ఇది చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పెద్ద లేకుండా చేసుకోవాలనేటువంటి ఒక కొత్త పన్నాకు ఫస్ట్ టైం బీజేపీ ప్రారంభించింది. ఇది చాలా అన్యాయమైనటువంటి గెలిచిన పని లేదు, కష్టపడి నామినేట్ చేసుకోవచ్చు. ఇది నేను తీవ్రంగా చేస్తున్నాము. ఇప్పుడు ఎన్నికల స్థాయికి సంబంధించిన డిస్కషన్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల అడిగినా అడగకపోయినా మా వంతు కర్తవ్యంగా అన్ని పార్లమెంటు సీట్లలో సిపిఐ వాలంటీర్గానే మా సమావేశం చేసుకుంటాం, మా పార్టీని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించని నేను పిలిపిస్తాము. ఆ ప్రకారం మేము చోట పూజలు చేస్తాము. కొన్ని చోట్ల మా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాతో మాట్లాడడం లేదు, మమ్మల్ని అడగడం లేదు అంటున్నారు. ఇది వాళ్ళ పెళ్లి కానీ మా పెళ్లి కాదు. దేశం మొత్తం మీదుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవాలి, బీజేపీ వాళ్ళు కోరుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు పిలిచినా పిలవకపోయినా, ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ ఏకపక్షంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి కావాల్సినటువంటి కార్యక్రమం రూపొందించుకుని పిలిపిస్తున్నాం.